నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చైనా మన పొరుగున ఉన్న దేశం. మనతో నేరుగా యుద్ధం చేయదు. 60స్లో చేయటం మానేసిన తర్వాత పరోక్ష యుద్ధాలు చేస్తుంటుంది. మన చుట్టుముట్టి ఉన్న చిన్న చిన్న దేశాలకి అప్పులు ఇస్తుంది. ఏం పర్లేదు, నీకు కష్టమైతే ఈ 10 రూపాయలు ఎంత దాచుకొని చెబుతుంది. రోడ్లు వేస్తుంది, పోర్ట్లు కడుతుంది, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అందిస్తుంది. నెమ్మదిగా ఏం చేస్తుందంటే వాటిని కబ్జా చేస్తుంది ఆ దేశాలను. శ్రీలంక కావచ్చు. శ్రీలంక ఇప్పట్లో బయటపడే అవకాశమే లేదు, వాళ్ళు చైనా నుంచి తీసుకున్న. నేపాల్ కావచ్చు, మరో పక్క చూస్తే పాకిస్తాన్ కావచ్చు, ఇప్పుడు బంగ్లాదేశ్ కావచ్చు. వీటన్నిటిలోనూ ప్రవేశించడం ద్వారా లేదా జొరబట్టడం ద్వారా, ఇలాగా ఆర్థికపరమైన ప్రయోజనాలు వాటికి కల్పిస్తూ జొరబట్టడం ద్వారా చైనా చేయాలనుకుంటుంది ఏంటంటే భారతదేశాన్ని నిద్రపోనీయకుండా చేయటం. అక్కడితో ఆగట్లా. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని ప్రధానమైన నగరం, అలా క్యాపిటల్ నుంచి 800 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సిచువాన్ ప్రావిన్స్లో అణుస్థావరాలని ఏర్పాటు చేయటం, స్థావరాల్లో కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించటం మొదలెట్టిందని రాడార్ సమాచారం. ఇది ఎప్పటి నుంచో చేస్తుంది. ఇటీవల మనకి ఇంటెలిజెన్స్కి చేరిన రిపోర్ట్స్ కానీ, ఉపగ్రహాల ద్వారా అందుతున్న చిత్రాల ద్వారా కానీ తెలుస్తుంది. 800 కిలోమీటర్ల దూరం పెద్ద దూరం కాదు. ఎందుకంటే చైనా లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి, నేరుగా ఉన్నాయి, పరోక్షంగా ఉన్నాయి. ఎట్టించైనా దాడి చేయొచ్చు చైనా. అండ్ చైనా ప్రావెస్నెస్ ముందు సాంకేతికంగా మాట్లాడితే భారతదేశం ఆ స్థాయికి ఇంకా చేరుకోలే. అండ్ అలాగే వాళ్ళు 30 ఏళ్ల క్రితం ఎక్కిన సంస్కరణల బస్సుని మనం అందుకోలేకపోయాం ఆ సమయంలో. థ్యాంక్స్ టు పివి నరసింహారావు గారు. ఆయన వచ్చిన తర్వాత ఎంతో కొంత ఆ దిశగా మనం అడుగులేసి చైనాకి దరిదాపుల్లో చేరే ప్రయత్నం అయితే మొదలైంది. సరే, అది ఆర్థిక సంస్కరణలకు సంబంధించి. బట్ ఎక్కడా కూడా ఏ రోజు కూడా నిద్రపోకుండా 24/7 ప్రొడక్టివిటీ మీద, ఉత్పాదకత మీద కాన్సన్ట్రేషన్ చేసి చైనా ఎదుగుతూ వస్తున్న క్రమంలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతూ వచ్చింది. 30 ఏళ్ల క్రితం వాళ్ళ జీడిపి మన జీడిపి ఒకటే, భారతదేశం జీడిపి చైనా జీడిపి ఒకటే. అలాగే ఈరోజు DF-31BJ అనే పేరుతోటి అంతరిక్ష క్షిపణులని చైనా సిద్ధం చేసింది. అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతోంది ఈ ప్రావిన్స్లో 800 కిలోమీటర్ల దూరంలో. అవి లాంగ్ రేంజ్లో ప్రయోగాలు చేయగల సమర్థత ఉన్నవి. వాటి లక్ష్యాలు ఏంటంటే భారతదేశంలోని ప్రధాన నగరాలు, రాజస్థాన్తో సహా, అలాగే ప్రత్యేకించి మిలిటరీ హెడ్ క్వార్టర్స్, సైనిక స్థావరాలు, ఇతరత్ర వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉన్న ప్రాంతాలు సునాయాసంగా చేరుకోగలవు. ఎందుకు భయపెట్టాలని చూస్తుంది చైనా? ఏషియా ఖండంలో తానే సూపర్ పవర్. ఆ మాటకు వస్తే రేపు పొద్దున 2030 నాటికి ఇప్పుడున్న 600 న్యూక్లియర్ వార్ హెడ్స్ని 1000కి పెంచుకోవడం ద్వారా అటు అమెరికా, రష్యాల తర్వాత తాను 3వ స్థానంలో ఉండటమే కాదు, వాళ్ళతో సరిసమానంగా చేరే స్థాయికి తాను ఎదుగుతున్నానని చెప్పడం. అది మూసివేసిన ఐరన్ కర్టన్స్ వెనక ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జీ జిన్పింగ్కి ఎంత మేరకు సహకరిస్తుందో తెలియదు. ఆయన తనకు సవాలు విసిరే తన ఒకప్పటి సహచరులు, మిత్రులను కూడా ఎందుకు అదృశ్యం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అసలు లోపల ఏం జరుగుతోందో తెలియదు. గోస్ట్ సిటీస్ ఉన్నాయి. చాలా నగరాల్లో పెద్ద పెద్ద జనావాసాలు ఉంటాయని భావించి కట్టి వదిలేసిన ఇళ్ళు ఖాళీగా అలాగా పడి ఉన్నాయి, గోస్ట్ సిటీస్. చైనాలో ఏదైనా అద్భుతమే, ఏదైనా వింతే. అక్కడ ఎలాగూ ప్రజాస్వామ్యం ఉండేది కాబట్టి జీ జిన్పింగ్ మాటకి ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనేది చవి చూసి బతికి బట్టకట్టిన వాళ్ళు అయితే ఎవరు లేరు. సరే, చైనా ఇంకోటి కూడా చేస్తుంది. తనకు అనుకూలమైన 2 ప్రధాన ఆంగ్ల మీడియా సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుంది. లైక్ సిఐఏ ఎలా చేస్తుందో చైనా కూడా అలాగే 2 ప్రధాన నగరాల పేరుతో వెలువడే పత్రికలు, న్యూయార్క్, వాషింగ్టన్, వాటిని తన అజమాయిషీలో పెట్టుకుంది. ఆల్రెడీ మన దేశంలో కూడా కొన్ని మీడియా సంస్థల్ని చైనా అజమాయిషీలో పెట్టుకుంది. ఏడాదికి ఒకసారి జరిగే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వార్షికోత్సవాలకి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకునే పత్రికల ఉన్న దౌర్భాగ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అమెరికా ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ చైనా. అక్కడ కూడా రెండింటిని మేనేజ్ చేస్తుంది. అంటే విదేశాల్లో తన గూఢచర్య వ్యవస్థని పెంపొందించుకోవటం, అరుణాచల్ ప్రదేశ్కి 800 కిలోమీటర్ల అవతల తన అణుస్థావరాల సదుపాయాలను పెంచుకోవటం, DF-31BJ లాంటి అంతరిక్ష క్షిపణుల్ని సిద్ధం చేసుకోవటం, ఇవన్నీ భారతదేశానికి ప్రమాదకరమైన సంకేతాలు. మరి భారతదేశం ఏం చేయాలి? దౌత్యపరంగా ఒత్తిడి చేయాలి. దౌత్యపరంగా ఒత్తిడి చేస్తే మనల్ని ఎవడన్నా అక్కడ కేర్ చేసే పరిస్థితి ఉందా?
పేరు చెప్పలేను కానీ ఒక మాజీ రాయబారి ఇటీవల ఆయన మాట్లాడుతూ చైనా ఈ ఫారిన్ అఫైర్స్ చూసే డిప్లొమాట్స్ కూడా, చైనా డిప్లొమాట్స్ ఎవరు కూడా, రాయబారులు కావచ్చు, హై కమిషనర్ కావచ్చు, వివిధ స్థాయిల్లో పనిచేసేవాళ్ళు అసలు భారతదేశాన్ని లెక్క చేయరట. ఒకవేళ ఎప్పుడైనా ఈ రాయబారుల సమావేశాలు, దౌత్యవేత్తల సమావేశాలు జరిగేప్పుడు భారతదేశం వాయిస్ వినిపించడానికి ప్రయత్నం చేసినా చైనా కేర్ చేయదట. అంతటి విపరీతమైన కళ్ళు నెత్తికెక్కిన ధోరణి ఉన్న చైనా తోటి మనం దౌత్యపరంగా చర్చలకి సాధ్యమవుతుందా? స్పష్టంగా అయితే సాధ్యం కాకపోవచ్చు. కానీ మళ్ళీ దేశాల మధ్య వాణిజ్యపరంగా ఉండే సహకారాల మీద మాత్రం గొంతులో చక్కెర వేసుకొని మరీ మాట్లాడేస్తుంది చైనా. సో అదొక డిఫరెంట్ ఇష్యూ. రక్షణ పరంగా అయితే మనకి అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి ఎప్పుడూ ఒక సమస్య ఉంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా ఇంకో అంశం కనుక్కున్న అంశం ఏంటంటే, ఉగ్రవాదులకి సరఫరా చేసే ఆయుధాలను కూడా చైనా అరుణాచల్ ప్రదేశ్లోని రహస్య ప్రాంతాల్లో దాస్తోంది, అక్కడికి తరలిస్తుంది. అక్కడైతే ఎవరికి, ప్రత్యేకించి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులకి, అలాగే వాళ్ళు యూనిఫామ్ తీసేస్తే ఉగ్రవాదులు, యూనిఫామ్ వేసుకుంటే ఆ రెండు దేశాల మిలిటరీ వ్యవస్థలు వాళ్ళకి కావలసిన ఆయుధాలు సరఫరా చేస్తుంది. అవి 2 నెంబర్ మాల ఏదో ఒకటి, దీపావళి టపాకాయల. సో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇటువంటి పెను ప్రమాదం మన నెత్తినెక్కి డ్యాన్స్ కడుతుంటే మనం ఏం చేస్తున్నాం అనే సందేహాలు చాలామంది. మనం చాలా చేస్తున్నాం, బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా చేస్తున్నాం కాబట్టే ఈ రహస్య సమాచారం కూడా బయటపడింది. సో ఆ అణుస్థావరాల్లో చైనా ఏర్పాటు చేసుకుంటున్న సదుపాయాలేంటి, అవి ఏ మేరకు మన మీద ఒత్తిడి తెస్తాయి? బికాజ్ మనకు మనంగా ముందుగా దాడి చేసే ఒక ప్రిన్సిపల్ మన దగ్గర లేదు కాబట్టి, ఒకవేళ చైనా దాడికి సిద్ధపడితే మనం అటాక్ మోడ్లో ఉన్నామా అనేది, కౌంటర్ అటాక్ మోడ్లో ఉన్నామా లేదా అనేది చాలామంది, ఏం ఇబ్బంది లేదు, ఇదేమి నెహ్రూ గారి లెఫ్టిస్ట్, సోషలిస్టిక్, డెమోక్రటిక్ భావన, ఆలోచనాపరమైన భావజాలం ఉన్న ప్రభుత్వం కాదు. దాడికి ప్రతిదాడి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఎలా ఆగలేదో, ఒకవేళ అవసరమైతే అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఏమన్నా పిచ్చవేషాలు వేస్తే బేఫిటింగ్ రిప్లై ఇవ్వడానికి భారతదేశం కూడా సిద్ధంగా ఉంది. అలాగని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అయితే సిద్ధంగా లేదు యుద్ధానికి. వాళ్ళు అలవాటు పడ్డారు. 60 ఏళ్ళ తర్వాత యుద్ధాలు చేయాల్సిన అవసరం లేని ఒక వ్యవస్థను వాళ్ళు నిర్మించుకున్నారు. బట్ ఏదో ఒక సందర్భంలో ఇదే కనుక జరిగితే మనం రష్యా సహకారం తీసుకోవాలా, అమెరికా సహకారం తీసుకోవాలా అనే ఆలోచన కూడా చాలామంది మనసుల్లో, మెదడులో ఉంది. రష్యా మనకు నమ్మదగిన మిత్రుడు. అవసరమైతే చైనాతో కూర్చొని మాట్లాడగలడు. దౌత్యం మన తరఫున రష్యా చేయగలడు, పుతిన్ చేయగలరు. అమెరికా వెంబడే మనల్ని అడిగేది అంటే, నేను మీకు సాయం వస్తే నాకు ఫలానా చోట మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి ఫలానా ద్వీపం ఇస్తారా అన్నాడు. బంగ్లాదేశ్లో సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఇవ్వనందుకు ఆవిడని పదవీచ్యుతులను చేసిన ఘనమైన చరిత్ర అమెరికాది. అటువంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న సామ్రాజ్యవాద పరిపాలకుడు, ప్రపంచ పోలీస్ మాటలకి భారత్ లొంగుతుందా అంటే ఖచ్చితంగా లొంగదు. ఎనీహౌ, అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి వస్తున్న ఒక ప్రమాద ఘంటికల్ని మనం జాగ్రత్తగా పరిశీలించి అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా మన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, చేసుకుంటున్నాం కూడా.